ఈరోజు ఈ గ్రామానికి రావడానికి మనకి పృథ్వీశ్వరుడు ఒక కారణం అయితే, అన్నిటికంటే ముఖ్య కారణం ఏంటంటే ఆనందగణ మహా గురువు ఆనందగణ హరిపురాల విశ్వం గారు. వారు ఈరోజు వారి యొక్క ఆరాధన దినోత్సవం ఎన్నో సంవత్సరాల తర్వాత వారి సొంత గ్రామంలో ఈరోజు వారి ఆరాధన దినోత్సవం రోజున మనం ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మీరు వారు నివసించినటువంటి ఇంటిని, ఆ యొక్క గ్రంథాలయాన్ని, అవన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను. వారికి ఏంటంటే ఇక్కడ సాక్షాత్ మహావతార్ బాబాజీ గారు రావడము, ఆయన పుట్టడానికి ముందే 3.5 సంవత్సరాలు ముందే వారు ఇక్కడికి ఒక యోగిని పంపించి, యోగిరాజు గారిని పంపించి, వారి అమ్మకి ఎంతో క్రియలు ఇచ్చి ఎన్నో చేస్తూ వారి అమ్మగారి శిష్యురాలుగా చేసుకుని ఆవిడని బాగా తీర్చిదిద్దిన తర్వాత వీరి జననం జరిగింది. వీరిని కృష్ణానదికి ప్రతిరోజు తీసుకువెళుతూ అక్కడ క్రియాయోగ దీక్ష ఆయనకి ఇవ్వడం జరిగింది. క్రియాయోగంలో ఉన్నటువంటి ఎన్నో రకాల మెలకువలు ఆయనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మహావతార్ బాబాజీ గారు ఇక్కడికి రావడము, ఆయనకి దర్శనం ఇవ్వడము, క్రియాయోగంలో ఉన్నటువంటి 64 పద్ధతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. శ్రీ విద్యా ఉపాసనని క్రియాయోగంతో మిళితం చేసి బోధించినటువంటి ఒకే ఒక గురువు మన ఆనందగణ హరిపురాల విశ్వం గారు. మరి అలాంటి వారు ఎంతో సాహిత్యాన్ని మనకు అందించారు. ఎంతో అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక సంపదను వారు మనకు అందించారు వారి గ్రంథాల ద్వారా. అవన్నీ కూడా మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో, అంటే శ్రీ విద్యా ఉపాసన చేస్తూ మనం ఏది పొందాలో అది పొందవచ్చు. బాహ్యంగా ఉన్నటువంటి మన కోరికలన్నీ కూడా సంకల్ప సిద్ధితో ఆ సిద్ధి చేసుకోవచ్చు. అలాగే క్రియాయోగతో మాత్రం మనం అనుకున్నవి ఏదైతే మనం ముక్తికి పొందాలి, మోక్షం పొందాలి, జన్మరాహిత్యం పొందాలని ఏదైతే అనుకుంటామో అది మాత్రం క్రియాయోగంతో సాధ్యమవుతుందని వారు ఇక్కడ ఉండి సాధన చేసి ఎంతోమందిని దేశ విదేశాల్లో ఎందరో వేలాది మంది శిష్యులను తీర్చిదిద్దారు. మరి అలాంటి గ్రామానికి ఈరోజు మనం వచ్చాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందగణ త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ శరణో నమః. విశ్వం గురుభ్యో నమః. సత్సిత్ ఆనంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. ఈరోజు డాక్టర్ ఆనందఘన హరిపురాల విశ్వం అస్మద్ గురుభ్యో నమః. మా శ్రీ విద్యోపాసకులు, మా ప్రథమ గురువు ఆనందఘన విశ్వం గారి యొక్క 13వ ఆరాధనా ఉత్సవం జనవరి 2వ తారీఖు డేట్ల ప్రకారంగా ప్రతి సంవత్సరం ఆయనది
జరగడం జరుగుతోంది ఈ ఉత్సవాల్ని. అందులో భాగంగా ఇన్ని సంవత్సరాల తర్వాత మన అదృష్టం ఆయన పుట్టి పెరిగి ఆయన జీవితంలో ఆయన మహావతార్ బాబాజీ ద్వారా పొందినటువంటి క్రియాయోగము, అమ్మవారి యొక్క అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం పొందినటువంటి చోట్లో అటువంటి పృథ్వీశ్వర ఆలయం దగ్గర మనం ఈ రోజున ఆయన ఆరాధనా ఉత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆయన యొక్క విద్య, ఆయన రాసినటువంటి గ్రంథాల యొక్క విశిష్టత రాబోయే రోజుల్లో యువతరానికి అందరికీ అందాలని, ఎంతోమందికి సులభ సాధ్యంగా ఆ విద్య అందాలని మా ప్రయత్నం వరకు మేము చేస్తున్నాం. విశ్వం గారు ఆయన జననానికి ముందే ఈ యోగిరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన ద్వారా మహావతార్ బాబాజీ ఒక సాధు రూపంలో ఒక అతన్ని పంపించి ఆయన ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి విశ్వం గారు పుట్టకముందు 3.5 సంవత్సరాలకు ముందే వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మగారికి ఉపదేశం చేసి ఆమెని ఒక ఉపాసకులుగా తీర్చిదిద్ది, తర్వాత ఆయన జన్మించిన తర్వాత 9 సంవత్సరాల వరకు బాల్యంలో యోగిరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయనకి శిక్షణిచ్చి కృష్ణానదీ తీరంలో ఈ క్రియాయోగాన్ని రోజు స్నానానికని తీసుకువెళ్ళి మళ్ళీ సాయంత్రం సమయంలో కూడా తీసుకువెళ్ళి ఈ 64 క్రియల్ని బాల్యంలోనే అరిపిరాల విశ్వం గారికి మహావతార్ బాబాజీ ద్వారా అందింది. దానికి ప్రామాణికంగా ఒక 20 సంవత్సరాల క్రితమే ఆయన జీవిత చరిత్రలో కూడా రాయబడ్డాయి ఈ విషయాలు. మేము ఆయన ద్వారా ఆయన స్వగ్రామానికి 20 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. అంటే 2002-3 ప్రాంతంలో. అప్పుడు ఆయన గురించిన విశేషాలతో కూడినటువంటి పుస్తకాన్ని ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఈ అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి స్వరూపం విశ్వం గారికి ఈ రూపంగా దర్శనమిచ్చింది. అందుకని ఆ అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి స్వరూపం తర్వాత విశ్వం గారితో ఆయన జీవిత చరిత్ర గురించి చాలా చిన్న పుస్తకంగా అన్ని విషయాలు 20 ఏళ్ల క్రితమే అందజేయడం జరిగింది. తర్వాతి కాలంలో ఆయన జీవిత చరిత్ర కూడా బయటకు వచ్చింది. అనేక గ్రంథాలు వచ్చాయి. ఆ విధంగా యోగిరాజ్ మహారాజ్ ద్వారా ఆయన మహావతార్ బాబాజీ ప్రణాళికలో భాగంగా 12 సంవత్సరాలు వీళ్ళ కుటుంబంలో ఉండి వాళ్ళ తల్లిగారికి ఈయనకి ఈ 12 ఏళ్ళు కూడా శిక్షణ ఇచ్చి తర్వాత కాలంలో తను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినారో తెలీదు, ఆయన అంతర్ధానం అయిపోయినారు. ఆయన జీవితంలో వేదము, సంస్కృతము ఇవన్నీ కూడా తండ్రి గారి ద్వారా నేర్చుకోవడం జరిగింది. ఇదే దేవాలయంలో దేవతా దర్శనాలు, ఆయన సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం బాల్యంలోనే ఆయనకి కలిగింది. కానీ ఒక గురువు యొక్క జీవిత చరిత్ర ద్వారా, కేవలం జీవిత చరిత్ర ద్వారానే అన్ని విషయాలు మనకి తెలియబడవు. ఆ వ్యక్తి యొక్క హావభావాలని గురించి కూడా మనం తెలుసుకోగలిగితే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఆ రకంగా ఆయనతోటి నేను మొట్టమొదటి 2000 సంవత్సరంలో గురు పూర్ణిమ రోజున, చంద్రగ్రహణం రోజున ఆయన దగ్గర ఉపదేశం తీసుకోవడం జరిగింది. తర్వాత కాలంలో క్రియాయోగం దీక్ష కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా గురువుగారితో నా అనుబంధం 23 సంవత్సరాల నుంచి ఆయన దేహం వదిలేసిన తర్వాత ఉన్నప్పుడు కలిపి ఆయన చివరి వరకు కూడా 2011 సంవత్సరం వరకు కూడా నేను ఆయనకి ప్రధాన శిష్యుడిగా ఉన్నాం, ఆత్మీయుడిగా. అందుకని చాలా విషయాలు ఆయన ఎవరికి చెప్పని విషయాలు కూడా నాతో చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం 2024 అంటే గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉంటాయి. అంటే గాయత్రి
సూర్య విజ్ఞానం విశేషంగా అందరికీ అందగలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో ఉంది. గాయత్రి మంత్రం అందరికీ తెలుసు. అలాగే సూక్ష్మ గాయత్రి అని ఆయన ధ్యాన దీపిక అనే పుస్తకంలో ఈ సూక్ష్మ గాయత్రి మంత్రాన్ని ఇస్తూ ఈ పుస్తకం చదివిన వాళ్ళందరూ మంత్రోపదేశంగా భావించి ఈ గాయత్రి మంత్రాన్ని చేసుకోండి అని ఆయన ఉన్నంతకాలం చెప్పడం జరిగింది. అందుకని ఆయన పుస్తకాలన్నింటిలోకి ధ్యాన దీపిక అనేటువంటి పుస్తకాన్ని ఎక్కువగా చాలామందికి ఇవ్వడం, ప్రచారం చేయడం జరిగింది. ఆ పుస్తకంలోని ఉన్నటువంటి విషయాలనే మళ్ళీ తిరిగి నేను ధ్యాన జ్యోతి అనేటువంటి పుస్తకం ద్వారా ఆయన అనుగ్రహంతో కొంతకాలం క్రితం ఈ పుస్తకం ప్రింట్ చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఆ ధ్యాన సంబంధమైనవి, యోగ సంబంధమైన విషయాలు చాలా ఉన్నాయి. ఈ విధంగా ధ్యాన జ్యోతి కానీ ధ్యాన దీపిక అనేటువంటి పుస్తకం అందితే ఈ క్షణం నుంచే, ఎందుకంటే ఒక గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి వాళ్ళ జన్మదినం అంటే జయంతి రోజున లేదా ఆరాధనా ఉత్సవం రోజున విశేషంగా ఆయన్ని తలిచిన వాళ్ళకి, ఆయన పుస్తకాల్ని చదివిన వాళ్ళకి, ఆయన సాధనలు చేసిన వాళ్ళకి విశేషమైనటువంటి సాధనా ఫలితాలు కలుగుతాయి. ఆ రకంగా ఆయన అనేక మంత్రాలను ఇవ్వడం జరిగింది. శ్రీ విద్యా రత్నమాల పుస్తకంలో కానీ అనేక పుస్తకాల్లో. సరే, వీటన్నిటిలోకి ఒక సాధకుడు ప్రథమంగా గాయత్రిని ఉపాసన చేయాలి, సూర్యోపాసన చేయాలి. అందుకని ఈ సూక్ష్మ గాయత్రి అయితే చాలా సులభంగా అందరూ ఆచరించవచ్చు. ఓం హ్రీం ఓం ప్రాణాయామపూర్వకంగా కూడా మనం శ్వాస తీసుకునేటప్పుడు ఓంకారంగా, హృదయంలో హ్రీంకారంగా, అమ్మవారు ఖడ్గమాలలో ధ్యాన శ్లోకంలో హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం అని ఉంది. అందుకని అమ్మవారు ఎక్కడ విరాజిల్లుతుంది అంటే మన హృదయంలో హ్రీంకార ఆసనంగా అమ్మవారు ఉంది. అందుకని ఈ గాయత్రి మంత్రం ద్వారా మనం సాధన చేసినట్లయితే విశేషమైన ఫలితం సాధనా ప్రకారంగా అందుతుంది. సూర్యుని యొక్క శక్తి మనకి కలుగుతుంది. ఆ సూర్యుని యొక్క 7 కిరణాలు మన దేహంలో ప్రసరించి 7 చక్రాలుగా 6 గ్లాండ్స్గా ప్రధానమైనటువంటిది సహస్రారంగా ఈ 7 కిరణాల విజ్ఞానమే పైన అంతరిక్షంలో మొట్టమొదట నక్షత్ర లోకం, నక్షత్ర మండలం అని ఉంటుంది. ఆ నక్షత్ర మండలం నుంచి ధ్రువ మండలంలోకి వస్తుంది ఆ శక్తి. ధ్రువ మండలం నుంచి సప్త ఋషులకు అందుతుంది. ఆ 7 ఋషులకి 7 కిరణాల యొక్క విజ్ఞానం అంది అది మళ్ళీ సూర్యుడి ద్వారా భూమికి ప్రసరించబడుతుంది. సప్త ఋషుల నుంచి సూర్యమండలానికి వస్తుంది. సూర్యమండలం నుంచి భూమికి ప్రసరిస్తే వాటినే మనం 7 రోజులుగా భావించి ఆదివారం నుంచి శనివారం వరకు భావిస్తున్నాం. అందుకని ఉన్నది ఒక్క విజ్ఞానమే, సూర్య విజ్ఞానమే. అందుకని భగవద్గీతలో కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అని చెప్పి 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో ఈ రహస్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మనం ఎన్ని పేర్లుగా ఈ రోజున 100 పేర్లుగా భావిస్తున్నటువంటి యోగ సాధన, యోగ రహస్యం అంతా భగవద్గీతలో పరమాత్మ ఆదిలో సూర్య భగవానుడికి ఇచ్చాను అని చెప్తారు. అందుకని అది మనకి సూర్యుడి ద్వారానే ఏ యోగ ప్రాప్తి అయినా కలగాలి. సూర్యుడన్నా గాయత్రి అన్నా ఒకటే. ఆ సూర్యునిలో ఉన్న శక్తినే గాయత్రి అంటారు. అందుకని అది మనం 24 బీజాక్షరాలుగా ఉన్న గాయత్రిని చదువుకోవచ్చు, లేదా సూక్ష్మ గాయత్రిగా ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళందరూ ఈ ఓం హ్రీం ఓం అనేటువంటి మంత్రం ద్వారా అరిపిరాల విశ్వంగారిని గురువుగా భావించి ఆయన ఇచ్చినటువంటి మంత్రాన్ని ఈ రకంగా ఆయన పుస్తకాల ద్వారా మనం ఆ విజ్ఞానాన్ని పొందొచ్చు. ఎంతోమంది సాధకులకు ఉపయోగపడుతుందని ఈ రోజున ఆయన ఆరాధనా ఉత్సవ సందర్భంగా ఈ విషయాల్ని ఆయన వాక్కుగా నేను చెప్పడం జరుగుతోంది.
ఆ విధంగా నేను 23 సంవత్సరాల నుంచి శ్రీ విద్యాపరమైన క్రియాయోగాన్ని ఆయన ద్వారా పొంది ఆచరిస్తున్నాను. ఆ మహానుభావులు 112 ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాశారు. తర్వాత లలితా సహస్రనామానికి ఇంగ్లీష్లో ఒక వ్యాఖ్యానం, తెలుగులో 3 వ్యాఖ్యానాలు రాశారు. లలితా విభూతి అని నేను ఉన్నప్పుడు ఆయనతో ఉన్న కాలంలో లలితా విభూతి ఆ 1000 నామాలకి కూడా భాష్యాన్ని చెప్పారు. ఆ చెప్పినప్పుడు నేనున్నాను. ఈ విధంగా ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యం, భగవద్గీతకి, వీటన్నిటికి కూడా శ్రీ విద్యా ప్రకారంగా భాష్యాన్ని చెప్పారు. అనేక మంది అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ శ్రీ విద్యాపరమైనది ఆది శంకరాచార్యుల ద్వారా, గౌడపాదుల ద్వారా, ఆ తర్వాత భాస్కరాచార్యుల ద్వారా, లల్లా లక్ష్మీధర పండితుల ద్వారా ఈ శ్రీ విద్య లోకానికి అందింది. ఆ తర్వాత ఈ శ్రీ విద్యని అంత విస్తృతంగా మళ్ళీ అరిపురాల విశ్వం గారే ఈ విధంగా వ్యాఖ్యానం చేసి 500 గ్రంథాలకి సరిపడా వ్యాఖ్యానం చేశారు ఆయన జీవితకాలంలో. మహావతార్ బాబాజీ ప్రేరణతో 1980లో ఆగస్టు 22వ తారీఖున పరంపరా విశ్వంభర అనేటువంటి సంస్థను ఆరంభించి అప్పటి నుంచి ఆయన హిమాయత్ నగర్లో అద్దెకి తీసుకొని ఒక పోర్షన్ని అక్కడ ఈ క్రియాయోగాన్ని రోజు రాత్రిపూట వరకు ఆచరించి సంవత్సరంలో 2 సార్లు గురు పూర్ణమి రోజున, దేవీ నవరాత్రులు దశమి రోజున ఆయన ఈ క్రియాయోగాన్ని తన శిష్యులకు అందించారు. ఈ విధంగా ఆయన విద్య అనంతమైంది. ఆయన గ్రంథాలన్నీ పరంపరా ట్రస్ట్ అనేటువంటి దాని ద్వారా హిమాయత్ నగర్లో హైదరాబాద్లో ఉంది. ఈ ఊరిలో కూడా ఒక గ్రంథాలయంగా రూపాంతరం చెందాలని ఆయన కోరిక. ఆయన గ్రంథాలన్నీ ఈ ఊరిలో కూడా లభ్యమవ్వాలని, రాబోయే కాలంలో ఒక అద్భుతమైన లైబ్రరీగా రూపాంతరం చెందాలని ఆయన కోరిక. పెద్దలందరూ పూనుకొని ఆ కార్యక్రమాన్ని చేయగలిగితే ఎంతోమందికి ఆయన విద్య అందుతుంది. ఈ విధంగా ఈ దేవాలయంలో పూజారులు, దేవాలయానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ సహకారంతో ఈ రోజున మనం ఈ ఆరాధనా ఉత్సవాన్ని జరుపుకున్నందుకు చాలా సంతోషం. వాళ్ళ సహకారంతో ఈ 4 మాటలు మాట్లాడడం జరిగింది. దీనికి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. శ్రీ సన్నిధి ఛానల్కి కృతజ్ఞతలు. వారి ద్వారా ఈ దేవాలయం యొక్క విశిష్టత, విశ్వం గారి యొక్క ప్రాముఖ్యత లోకానికి తెలవడం జరుగుతోంది. హరి ఓం తత్సత్. గురుకృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం. హరిపురాల విశ్వం గారు అనే ఆయన శ్రీ విద్యోపాసకులు, క్రియాయోగి. ఆయన నేను కలవలేకపోయినా సరే ఆయన రాసిన పుస్తకాల ద్వారా శ్రీ విద్య గురించి, క్రియాయోగా గురించి చాలా వరకు తెలుసుకున్నాను. ఆయన ఒక తెలుగులో ఒక 15 పుస్తకాలు, 20 పుస్తకాలు, ఇంగ్లీష్లో ఒక 20 పుస్తకాలు రాశారు. ఆయన దీక్ష పుస్తకాల ద్వారా ఇస్తున్నారు. సో అందరూ పుస్తకాలు కొనుక్కుని, ఆయన రచించిన పుస్తకాలు కొనుక్కుని ఆ పుస్తకాలు చదివితే అందులో చాలా సృష్టి రహస్యాలని రాశారు. సృష్టి ఆవిర్భవించక ముందల అమ్మవారు ఎలా ఉండేది, పరాశూన్య రూపంలో ఉండేది. ఆ పరాశూన్యం నుంచి ఈ సృష్టి ఎన్ని లెవెల్స్లో కిందకు వచ్చి ఈ సృష్టి సృష్టించబడింది అనేది క్లియర్గా రాశారు. అది తర్వాత శ్రీ విద్య గురించి చాలా డెప్త్లో రాశారు. అందరూ శ్రీ విద్య అంటే శ్రీచక్రార్చన ఒకటే అనుకుంటారు, కానీ శ్రీ విద్య 4 లెవెల్స్లో ఉంటుందని తెలుసుకున్నాను ఆయన రాసిన పుస్తకాల ద్వారా. ఫస్ట్ లెవెల్ బహిర్పూజ, తర్వాత అంతర్పూజ, తర్వాత రహోయాగం, తర్వాత మహాయాగం, తర్వాత 5th లెవెల్కి వెళ్తే లయం. ఆ పరాశూన్యంలోకి లయం అయిపోవటమే అందరూ అచీవ్ చేయాల్సిన గోల్. తర్వాత క్రియాయోగా అనేది కూడా అది శ్రీ విద్య నుంచి సెపరేట్ కాదు, శ్రీ విద్యలో పార్టే క్రియాయోగా. అది రహోయాగమే క్రియాయోగా అని ఆయన రాసిన పుస్తకాల ద్వారా తెలుసుకున్నాను. సో అందరూ ఆయన హరిపురాల విశ్వం గారు మనం శారీరకంగా లేకపోయినా సరే ఆయన పుస్తకాల రూపంలో ఉన్నారు. అందరూ ఆ పుస్తకాలు వాళ్ళ అబ్బాయి అయిన హరిపురాల రామకృష్ణ గారు హైదరాబాద్లో ఉంటుంది, వాళ్ళ పీఠం దగ్గర ఈ పుస్తకాలన్నీ అవైలబిలిటీలో ఉంటాయి.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాలు కొనుక్కుని వచ్చుకుని చదువుకుని ఈ నాలెడ్జ్ని గెయిన్ చేయమని కోరుకుంటున్నాను. ఆనందగన అరిపరాల విశ్వం గారి యొక్క గ్రామంలో సంచరించడం జరిగింది. అలాగే వారు దీక్ష పొందినటువంటి, వారు నిత్యం సాధన చేసినటువంటి పృథ్వీశ్వర దేవాలయాన్ని మనం దర్శించడం జరిగింది. వారికి మహావతార్ బాబాజీ గారు స్వయంగా వచ్చి క్రియాయోగ దీక్ష ఇచ్చినటువంటి ప్రదేశాన్ని చూడడం జరిగింది. వీరంతా కూడా ఇవంతా చూసి ఎందరో యోగులు మన మధ్య నడయాడారు అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ మధ్య కాలంలోనే, ఈ కలియుగంలోనే, ఈ శతాబ్దాలలోనే ఇంతమంది యోగులు మనతో పాటు ఉన్నారు కాబట్టి మనం కూడా యోగత్వాన్ని సిద్ధించుకోవచ్చు. మనం కూడా ఈ ధ్యాన మార్గంలో ప్రయాణం చేసి ఉత్తమమైనటువంటి స్థితిలోకి మనం కూడా చేరుకోవచ్చని మనకు వీరందరిని చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాడు శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.